గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 3వ అధ్యాయము 26వ శ్లోకం. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో అంటే ఫలాసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితమైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలేను. కొందరు మందబుద్ధులకి ధర్మం ముసుగులో, కొందరు దౌర్భాగ్యులకి బద్ధకస్తులకి పరమాత్మ ఈ శ్లోకము నుండి పాఠం నేర్పుతున్నాడు, గుణపాఠం నేర్పుతున్నాడు. కొందరు ఉంటారు, ముఖ్యంగా దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు. వాళ్ళ విషయమే ఇక్కడ ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది మరి పరమాత్మ. వీళ్ళకి ఏంటంటే బతకలేక సంసారం ఎదడం కష్టంగా ఉండి, పనులు చేయడం బద్ధకంగా ఉండి ఏ సాధు పురుషులో పండితులనో మహాత్ములనో తయారైపోతారు. అందరు కాదండి, కొందరు ఉంటారు చాలా దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు. ఇంకా వీళ్ళకి ఏంటంటే గృహస్థుల మీద బతకడం, ఏ పని పాటు చేయరు. తింటే మాత్రం 3 పూటలు తినాలి, ఏమి చేయరు. ఎందుకు అసలు ఏమీ అక్కర్లేదు. ఏదో దేవుడిని తలుచుకోవడం, ఏమీ చేయక్కర్లేదు. ఏదో దేవుడిని తలుచుకున్నావా, హాయిగా ఉన్నావా, చాలు, ఏం అక్కర్లేదు. ఇంకా వీళ్ళకి సేవలు చేయించుకోవడానికి వీళ్ళకి చుట్టూ మంది అవసరం కదా. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, సంసారము ఒక బంది, బాదరబంది చేసుకోకూడదు. నువ్వు రా, మా మఠంలో చేరుకో, మా ఆశ్రమంలో చేరుకో, మా ఆశ్రమంలో చేరి సేవ చేయి. సేవ చేయడానికి నీ ఆశ్రమంలోనే చేరాలా, ఏం బయట నుండి చేయలేరా? సేవ చేసిన వాళ్ళందరూ మీ ఆశ్రమాల్లోనే చేరి సేవలు చేస్తారా? ఈ మధ్యకాలంలో రకరకాల సంస్థల్ని కూడా చూస్తున్నాం. పెళ్ళి మానయి, ముఖ్యంగా ఆడపిల్లల్ని పెళ్ళొద్దు, పిల్లల్ని కానొద్దు, ఎక్కడికి వచ్చి చేరుకో, ఏమి చేయొద్దు, ధ్యానం చేసుకో. మరి 3 పూట్ల తింటావు, బట్ట కట్టుకుంటావు, పెద్ద పెద్ద మేడల్లో ఉంటావు, ఏసీ రూముల్లో ఉంటావు, ఏసీ కారుల్లో తిరుగుతావు, ఫ్లైట్లకి విదేశీ యానాలు చేస్తావు ప్రచారం పేరుతో, సంస్థ ప్రచారం కోసం. మరి వీటికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? నువ్వేం సంపాదించగా జనాల దగ్గర నుండి పీక్కు తినాలి, జనాల దగ్గర నుండి పీక్కు తింటావు. ఏ జనాలకి నువ్వు ఎవరి ధర్మాన్ని నాశనం చేస్తున్నావు సంస్థల ముసుగులో వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు పీక్కొని తినాలి. మనమేమీ చేసేది లేదనమాట. నీకు అవసరమైన వాళ్ళని మాత్రం నువ్వేం చేయొద్దు, పెళ్లి కూడా చేసుకోవద్దు, ఇల్లు వదిలే, వాకిలు వదిలే, కుటుంబం వదిలే, డబ్బు తీసుకొని మా సంస్థకు వచ్చి చేరు. ఈ ట్రెండ్ ఈ కలికాలంలో పెరిగిపోయింది. ఇట్లాంటి దరిద్రుల్ని, దుర్మార్గుల్ని పరమాత్మ ఇక్కడ వాయిస్తున్నాడు. నిజంగా పండితుడైతే, నిజంగా శాస్త్రం తెలిసిన వాడైతే, నిజంగానే భగవంతుడి స్థితిని అనుభవించిన వాడైతే, పరమాత్మను హృదయంలో నెలకలుపుకొని భగవంతుడిని ఆరాధిస్తూ, భగవంతుడిని ప్రేమిస్తూ, ఆ భగవత్ తత్వాన్ని అనుభవిస్తున్న వాడైతే సమాజాన్ని ప్రేమిస్తాడు, సమాజ హితము కోరుకుంటాడు, లోకహితము కోరుకుంటాడు, 10 మంది మంచి కోరుకుంటాడు, చెడగొట్టాలని కోరుకోడు. 10 మంది మంచి కోరుకునేవాడు ఏం చేస్తాడు తెలిసిన? శాస్త్రవిహితమైన కర్మలు చక్కగా చేపిస్తాడు. ఒక పిల్ల పెళ్ళిడికి వస్తే చక్కగా పెళ్లి చేసుకోమా అని చెప్తాడు. నువ్వు వదిలేసి వచ్చి, పారిపోయి వచ్చి మా ఆశ్రమంలో ఉండి మాకు సేవ చెయ్యి, అడు కూర్చో, ఎర్రలైట్ వేసుకొని ధ్యానం చేసుకో, తెల్లగుడ్డలు కట్టుకో, బొట్టు తీసేయి, ఇలాంటివి చెప్పరు. నీకు అవసరమైనంతమంది మాత్రము పారిపోయి అన్నీ వదులుకొని ఆస్తులు తీసుకొని రావాలి. ఇలా ఆశ్రమాల్లో, సంస్థలో చేరాలి. బయట ఉన్న వాళ్ళని కూడా ఏదో రకంగా పింఛింపు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు మిండాలి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? అంటే వాళ్ళు పని చేస్తేనే, కష్టపడితేనే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి. నువ్వేమి చేయకుండా కష్టపడేవాడు సొమ్ము తిని మరలా కర్మ చేయకూడదు అనేసి చెప్తావు. ఇలాంటి నిష్ఠదరిద్రుల గురించి, దౌర్భాగ్యుల గురించే పరమాత్మ మోసపోకండి. నిజమైన పండితుడు, నిజమైన జ్ఞాని, నిజమైన భక్తుడు అలా ఉండడు. భగవంతుడిని ఎరిగినవాడు, భగవతత్వాన్ని అర్థం చేసుకున్నవాడు లోకహితము కోసం, 10 మంది మంచి కోసం ఆరాటపడతాడు. కర్మలు 10 మంది మంచి కోసం చేపిస్తాడు. వాళ్ళు చెయ్యాలి అంటే ఒక ఉదాహరణ, ఒక ఆదర్శవంతమైన ఎవరైనా చేస్తే చూసి వాళ్ళ బాట పట్టుకొని చేస్తారు. కాబట్టి ఈతడికి కర్మల యందు ప్రీతి లేకపోయినా తాను కూడా చక్కగా శాస్త్రవిహితమైన కర్మలు ఆచరిస్తాడు. తను ఆచరిస్తే తనను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చక్కగా ఆచరిస్తారు. కాబట్టి తాను కూడా శాస్త్రవిహితమైన కర్మలు ఆచరిస్తాడు. ఇది పరమాత్మ గట్టిగా గడ్డి పెడుతున్నాడు అనమాట. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. వాళ్ళకు ఒకవేళ ఆసక్తి ఉండి ఫలాసక్తితోటి ఆచరిస్తున్నా సరే చేయకూడదు, మానేయాలి, ఈ పనులన్నీ వదిలేయాలి, మా దగ్గరకు వచ్చి కూర్చోవాలి,
అనేసి చెప్పకూడదు. ముందు ఆసక్తితోటే చేయనివ్వండి. ముందు ఆసక్తితోటి ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుందని ఏదో మొత్తానికి ఒక ఎక్స్పెక్టేషన్ తోటే అందరూ చేస్తారు. ఆరంభంలో అజ్ఞానంలో చేయనివ్వండి. అసలు మానుకోడు కంటే కూడా ఆసక్తితో కర్మ చేయడం బెటరే కదా, చేయనివ్వండి. అలాగే ఇతడు ఏం చేయాలి? 10 మందికి మార్గదర్శకత్వం వహిస్తున్నప్పుడు ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మ చేసి భగవదార్పణం అనేసేసి ఊరుకోవాలి. శాస్త్రవిహితమైన చక్కని కర్మలు ఆచరించాలి. అప్పుడు ఇతన్ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా, వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చూసేసి ముందు ఆసక్తితో కర్మలు చేస్తూ ఉన్నా ఆసక్తి లేకుండా వెళ్ళి కూడా చక్కగా శాస్త్రవిహితమైన కర్మ గురువు గారిని లేదంటే మనం ఫాలో అయ్యేవాళ్ళని చూసి, మహాత్ములని చూసి మనం కూడా అలాగే చేయడం నేర్చుకొని ఈ అజ్ఞానాలు ఉద్ధరించబడి కాస్త జ్ఞానం అనే 4 మెట్లు ఎక్కుతారనమాట. మరి జ్ఞానం అనే 4 మెట్లు అజ్ఞాని ఎక్కాలంటే ఆల్రెడీ జ్ఞానిగా ఉన్నవాడు కర్మలు త్యజించకుండా సమాజహితకరమైన, లోకహితకరమైన, శాస్త్రవిహితమైన చక్కటి కర్మలో భగవదర్పణముగా చేసి ఊరుకోవాలి. అంతేగాని నేను మానేశానరా, నువ్వు కూడా మొత్తం మానేసి ఎక్కడికి వచ్చి నాకు సేవలు చేస్తా కూర్చో, నీ ఆస్తి మొత్తము నా సంస్థకు రాసిచ్చి ఎక్కడ కూర్చొని ధ్యానం చేసుకో, ఇట్లాంటి పనికి మాలిన కబుర్లు చెప్పి సమాజాన్ని చెడగొట్టకూడదు. ఇప్పుడు మనకి సనాతన ధర్మంలో ప్రాబ్లం ఇదే. రకరకాల సంస్థలు ధర్మం పేరుతో పుట్టుకొచ్చాయి. అసలే ఆడపిల్లలకు కరువుగా ఉంది, పెళ్ళిళ్ళు కావట్లేదు. అంటే మగపిల్లలకి, ఆడపిల్లలు కాస్త తక్కువగా ఉండే 30, 35, 40 వచ్చినా కూడా చాలామంది పెళ్ళిళ్ళు కాకుండా హిందువులు కుర్రాళ్ళు మిగిలిపోయి ఉంటే కొందరు ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని మా సంస్థలోకి రండి, తెల్లచీర కట్టుకోండి, బొట్లు అన్నీ తీసేయండి, ఇక్కడ కూర్చొని ధ్యానం చేయండి, మీ ఇంట్లో ఆస్తి బంగారం ఉంటే ఎత్తుకొచ్చేయండి, మా సంస్థకి ఇచ్చేయండి, పెళ్ళొద్దు, పిల్లల్ని కనకూడదు, భర్తతో సంసారం చేయకూడదు, మింగడానికి ఊళ్ళో వాళ్ళ ఆస్తి మొత్తం కావాలి, దేశంలో ఉన్న అందరి ఆస్తి రాసిచ్చినా సరే వీళ్ళ సంస్థ ఖజానా నిండదు. ఇట్లా కొన్ని రకాల సంస్థలు తయారయ్యాయి ధ్యానం పేరుతోటి, ఏదో యోగ సాధనల పేరుతోటి. ఇదేంది ఇది? ఆడపిల్లలు యుక్త వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి అక్కర్లేదు శాస్త్రం ఏం చెప్పింది? పెళ్ళిళ్ళు మానేసి ఇలాంటి సంస్థల్లో చేరమని శాస్త్రం ఎక్కడ చెప్పింది? మగపిల్లలను కూడా పెళ్లి పెట్టాకులు మానేసుకొని ఏదో ఒక సంస్థలో చేరేయండి, సంస్థకు సేవ చేయండి, ఇదే పరమార్థమని శాస్త్రం ఎక్కడ చెప్పింది? భగవంతుడి గృహస్థ ధర్మం ఎందుకు ఆచరించి చూపించాడు? నేను సరదా ఉండా భార్య మీదో సాంసారిక సుఖాల మీద సరదా ఉండి మక్కువ ఉండి ఆచరించి చూపించాడా? తను ఆచరించి చూపించింది మనమందరం ఆచరించాలని కదా. ఒకవేళ ఎవరైనా కొన్ని సాంప్రదాయ పీఠాలు ఉన్నవాళ్ళు మహాత్ములు నిజంగా మగవారు, అది కూడా పెళ్లి మీద ఇష్టం లేక బ్రహ్మచర్యం పాటించేసి ఈ సాధనా మార్గంలో ఉపాసనలో జీవితాన్ని ఈ విధంగా తరింపు చేసుకుంటారని ఇంట్లో వాళ్ళకి ఏర్పాట్లు చేసి బ్రహ్మచారిగా ఉండి తను ఆ విధంగానే ఇంకా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయే విధానాలు కొన్ని ఉన్నాయి. అది వేరే విషయం, దానికి ఎన్నో పరీక్షలు అన్నీ జరుగుతాయి కాషాయం ఇచ్చే ముందు. అలాగే కొందరు గృహస్థ జీవితం కాస్త పూర్తయ్యాక భార్యకి పర్మిషన్ తీసుకుని ఆవిడకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే ఆవిడ అనుమతితో సన్యాసాశ్రమంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది అసలు వేరే విషయం అసలు కదా. దానికి ఎన్నో అనుమతులు, ఎన్నో పరీక్షలు ఎన్నో ఉంటాయి, అది వేరే విషయం. ఊరికే పోయి నువ్వు సన్యాసం తీసుకో, ఊరికే బ్రహ్మచార్యం పాటించిన కూడా శాస్త్రం చెప్పట్లేదు. దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, వాడికి కొన్ని అనుమతులు, పరీక్షలు ఎన్నో దాటుకొని పోవాలి అక్కడికి. ప్రతి వాడు తేలిగ్గా తెరమరికి నేను సన్యాసిని, నేను బ్రహ్మచారిని, ఊళ్ళో వాళ్ళ డబ్బుల మీద ఆధారపడి బతుకుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, లేదా సంస్థలు పెట్టాం ఆడపిల్లలు పెళ్ళిళ్ళు మానేసుకొని మీ నగలెత్తుకొని మీ ఆస్తులు ఎత్తుకొని మా సంస్థలకు వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోండి. పెళ్లి చేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, రంగు బట్టలు కట్టుకోకూడదు. ఏంటిది? ఇలాంటి అజ్ఞానుల గురించి పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నిజంగా భగవంతుడిని తెలుసుకున్నవాడు ఇలాంటి పనులు చేసే సమాజాన్ని నాశనం చేయడు, 10 మంది బతుకులతో ఆడుకోడు, వాళ్ళని దోచుకోడు. నిజంగా భగవంతుడు తెలుసుకున్నవాడు తను చక్కగా శాస్త్రం చెప్పినట్టు కర్మను ఆచరిస్తూ 10 మంది హితవ కోసం వాడితో కూడా ఆచరింప చేస్తాడు. ఒక పిల్ల పెళ్లి చేసుకోకుండా ఉంటే చక్కగా చేసుకోమ్మా అని బతులాడు చెప్పి పెళ్లి చేయడం గొప్ప విషయం కానీ, శాస్త్ర విహితమైన విషయం కానీ నువ్వు మానేసి రా మా సంస్థలో చేరు. ఇదే వీళ్ళవి పిచ్చి ప్రసంగాలు ఏవనేసేసి ఒక పిల్లవాడు అందులో ఒక్కడే కొడుకై ఉండి పెళ్ళి గిల్లి మానేసి ఏదో తిరుగుతూ ఉంటే ఎక్కడెక్కడో చేయాల్సిన వయసులో ఉండాల్సిన వయసులో ఉన్నట్టుగా లేకుండా చేయాల్సిన వయసు చేయాల్సిన కర్మలు చేయకుండా ఎలా పడితే అలాగుంటే ఒక విధమైన విరక్తితోటి పిల్లాన్ని ఉత్సాహపరిచి భగవద్గీతలో మంచి 4 శ్లోకాలు నేర్పి ఇది కాదు నాయన, ఇది తరించే విధానం, ఇలా తరిస్తేనే భగవద్ అనుభూతి నీకు అర్థమవుతుందని నేర్పి ఏదో రకంగా గృహస్థుడిని చేసేయాలా, బాధ్యతలు అప్పచెప్పాలా, వదిలేసి ఊరుకొని మనకు వాడుకోవాలా మన అవసరాలకి. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు ధర్మ ముసుగులో, తస్మాత్ జాగ్రత్త అని పరమాత్ముడు
ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. నిజంగా భక్తుడైతే అలా చేయడు. శాస్త్రవిహితమైన కర్మలు తానాచరించి ప్రజలతో ఆచరింపజేస్తాడు. పనికి మాలిన వాళ్ళే అన్నీ మానుకొని కూర్చొని మీ ఆస్తులు కూడా తీసుకొచ్చి మాకు రాసియండి, ఏడబాడు ఉండండి, అంత ముద్ద పెడతాం, సమాజానికి కాకుండా దైవానికి కాకుండా ధర్మానికి కాకుండా మా సంస్థలకు ఉపయోగపడండి. మగపిల్లలు చక్కగా చదువుకునే పిల్లల్ని పెళ్ళిళ్ళు మానిపించి లేకొచ్చుకొని సంస్థలో పెట్టుకుని వాడుకోవడం, చక్కగా ఆడుకొని చక్కగా చదువుకొని యుక్త వయసు పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లల్ని ఆ మాటలు ఈ మాటలు చెప్పి లాక్కొచ్చుకొని తెల్లచీరలు కట్టించి సంస్థలో పెట్టుకోవడం. ఈ దరిద్రము హిందూ ధర్మానికి చాలా ప్రమాదకరం. ఇలాంటివి ఉంటాయని పరమాత్మ జాగ్రత్త వేసేసి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.